హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లింక్ క్లిక్ సీజన్ 1 ఎపిసోడ్ 3ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ టుడే ఈవినింగ్ ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ న్యూ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. అండ్ టుమారో మార్నింగ్ మోస్ట్లీ ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీ సపోర్ట్ అనేది కావాలి. ఈ రెండు వీడియోస్కి మీరు ఎంత వీలైతే అంత రీచ్ అనేది ఇస్తారని కోరుకుంటున్నాను. ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా 5 to 6 hours ఎడిటింగ్ అండ్ వాయిస్ డబ్బింగ్ మోస్ట్ అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. బట్ మీకోసం డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం ఆల్మోస్ట్ 12 to 13 hours టైం అనేది పడుతుంది. సో నా లైఫ్ అంతా దీని మీదే గడిచిపోతుంది. బట్ నాకు మాత్రం నా ప్యాషన్ వైపు అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ మీకంటూ ఒక హెల్ప్ చేయాలనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. అది ఈ వీడియో మీకు నచ్చితేనే. అండ్ కుదిరితే షేర్ ఏం అవసరం లేదు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ అండ్ ల్యాక్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే చాచో ఎవరైతే ల్యాండ్ లేడీ ఉంటుందో తను జాగింగ్ చేస్తూ అలాగే ఇయర్ ఫోన్స్లో న్యూస్ వింటూ ఉంటుందన్నమాట. కానీ ఇయర్ ఫోన్లో న్యూస్ ఎవడు రా వినేది? జాగింగ్ చేస్తూ ఎవరైనా మ్యూజిక్ వింటారు కానీ సరేలే, ఒక్కొక్కరికి ఒక్కొక్క తిక్క అంటారు కదా. తనకు ఆ తిక్క ఉన్నట్టుంది, న్యూస్ తిక్క. సో తను న్యూస్ వింటూ పరిగెడుతూ ఉంటుంది. అంతలోనే ఎవరో తనని వాచ్ చేస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. కానీ తను స్టార్టింగ్లో పట్టించుకోదు. కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఆగిపోతుంది అనమాట. అంతలోనే ఎవరైతే స్టాకర్ తనని స్టాక్ చేస్తూ ఉంటాడో అతను తనని ముట్టుకోవడానికి దగ్గరకు వస్తాడు. అదే నిమిషంలో ఒక్కసారిగా అక్కడికి లూబే వచ్చేసి ఆ స్టాకర్ని పట్టుకుంటాడనమాట. లూబేని చూసి తను ఒక్కసారిగా షాక్ అయ్యి, లూబే నువ్వేంటి ఇక్కడ ఉన్నామని అడుగుతుంది. ఆ ముక్క నేను నిన్ను అడగాలి, ఇంతకీ వీడెవడు, నీ కుక్క వెనకాల తోకలా నీ వెనక వీడెందుకు పడ్డానని అడుగుతాడనమాట. అందుకు అతను లేదు నేను అనుకునేలా స్టాకర్ని ఏం కాదు, నాకు మీతో పని ఉంది అందుకే వచ్చాను. నిజానికి నేను ఆన్లైన్లో కొంతమందిని రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది, ఎవరో కొంతమంది ఫొటోస్ ద్వారా గతంలోకి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని వస్తారు అని. మీరా ఇన్వెస్టిగేటర్లా అని చెప్తాడనమాట. అందుకు తను షాక్ అయ్యి, అవునవును మేమే ఇన్వెస్టిగేటర్, సారీ మా వాడు కొద్దిగా నోటుకొచ్చినట్టుగా వాగేసినట్టున్నాడు, ఏమనుకోవద్దండి. ఇంతకీ చెప్పండి, ఇంతకీ మీరు మమ్మల్ని డైరెక్ట్గా కలవకుండా ఇలా నా వెనకాల ఎందుకు పడ్డారు అని అడుగుతుందనమాట. అందుకు అతను, లేదు నిజానికి నేను మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది మీరు దేవత లాంటి వాళ్ళని చెప్పారు, ఇంకొంతమంది ఏమో ఒక ముసలి విచ్ ఏవో మాయలు మంత్రాలు చేస్తుందని చెప్పారు. అందుకే మీరు నన్ను ట్రిక్ చేస్తారేమో అని నాకు భయం వేసింది. అందుకే నేను డైరెక్ట్గా రాకుండా ఇలా మీ గురించి తెలుసుకోవాలనుకుని మీ వెంట పడ్డానని చెప్తాడనమాట. అతని మాటలు విని స్టార్టింగ్లో కొద్దిగా కోపం వస్తుంది. నేను ముసల్దాన్న, ఎవరు మీతో ఆ మాటలు అనింది అని. అందుకు అతను, లేదు నేను చెప్పాను కదా, నేను విన్న వాటిలో ఏది నిజాలో ఏది అబద్ధాలో నాకే తెలియదు, నేనే తెలుసుకోవాలనుకుని మీ వెంట పడ్డానని చెప్తాడనమాట. అందుకు సరేలేండి, ఇప్పుడు మా దగ్గర వేరే దారి లేదు కదా, ఇంతకీ మీకు ఏం కావాలి అని చెప్తే అడుగుతుందనమాట. నిజానికి మీరు నా కోసం ఒక హెల్ప్ చేయాలని చెప్పి తన పాకెట్లో నుంచి ఒక ఫోటో తీస్తాడనమాట. ఈ ఫోటో ఏంటి అంటే, తను కాలేజ్ టైంలో వాళ్ళ కాలేజ్ మ్యాగజైన్స్కి ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడు. ఆ టైంలోనే తను ఒక బాస్కెట్బాల్ టీంలో పార్టిసిపేట్ చేసి ఒక గేమ్ కూడా ఆడుంటాడు. అదే అతని చివరి గేమ్ అనమాట ఆ కాలేజ్లో. నిజానికి ఆ గేమ్లో అతను ఓడిపోయి ఉంటాడు. ఆ గేమ్ వల్ల తన ఒక ఫ్రెండ్ని కోల్పోయాడు, అలాగే ఒక టీంలో ఒక చెడ్డవాడుగా మిగిలిపోయాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా తను వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మతో అతిపెద్ద ఫైట్ జరిగింటుంది. దీనివల్ల తన లైఫ్ మొత్తం రిగ్రెట్లో గలుపుంటాడు. సో నేను ఆ రిగ్రెట్లో ఇక ఉండాలనుకోవట్లేదు, మీరు అందుకే గతంలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తుందనమాట. యాజ్ యూజువల్ మన వాళ్ళు కూడా అతని స్టోరీ విని ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎప్పటిలాగే మన ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకొని వాళ్ళ రూల్స్ డిస్కస్ చేసుకొని, సరే ఎప్పటిలాగానే మనం దేన్ని మార్చకూడదు, జస్ట్ మన పని మనం చేసుకోవాలి, తిరిగి వచ్చేయాలని చెప్పి ఒకరితో ఒకరు ప్రామిస్ చేసుకొని ఆ ఫోటోలోకి ఎంట్రీ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకసారిగా పాస్ట్లోకి ఎంట్రీ అయిపోయి ఉంటాడు ఎక్స్టోన్. తను అక్కడ గేమ్ని చూస్తూ ఉంటాడు, వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. ఎవరికైతే బాస్కెట్బాల్ గురించి తెలుసో వాళ్ళు ఈ ఎపిసోడ్ని చూడడమే బెటర్, ఎందుకంటే ప్రతి చిన్న సీక్వెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అనమాట. ఒక గేమ్ అనేది మనం గేమ్ని చూడడం వల్ల వచ్చే ఇంట్రెస్ట్ గేమ్ని వినడం వల్ల అంతగా రాదు. లైక్ లర్నింగ్ కామెంటరీ టైప్లో ఉంటుంది అది. మనోడికి జస్ట్ అలాగా కూర్చోవడం ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోతుంది. అయినా సరే వేరే దారి లేక అక్కడే కూర్చొని వింటూ ఉంటాడనమాట. అంతలోనే తన గ్రూప్కి ఎవరైతే కోచ్ ఉంటారో ఆ కోచ్ వచ్చేసి ఇలా అడుగుతూ ఉంటారు, నువ్వు ఎందుకని ఇక్కడ ఖాళీగా కూర్చున్నావు, అసలు బాస్కెట్బాల్ అంటే నీ లైఫ్లో ఏంటి, నీకు దీనికి సంబంధం ఏంటి, నీ లైఫ్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందని క్వశ్చన్ అడుగుతాడు. మనోడు అందుకే సమాధానం చెప్పడు. చేసేదేం లేక అటు ఇటు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. నిజానికి వీళ్ళ టీం అందరూ గ్రీన్ కలర్ టీషర్ట్లో ఉంటారు. అపోజిట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ కలర్ టీషర్ట్లో ఉంటారనమాట. ఇద్దరి మధ్య పోటీ బాగానే జరుగుతూ ఉంటుంది. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గానే స్కోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడనే మనోడు తెలివి తక్కువగా ఒక చిన్న తప్పు చేస్తాడనమాట.
మనోడు కాళ్ళ చేతిలో ఒక చోట కూర్చోంటే ఖాళీగా ఉండడం కష్టం కదా, అందుకే కెమెరా తీసుకొని ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఫ్లాష్ ఆన్ చేసి. ఆ ఫ్లాష్ అనేది కెప్టెన్ యొక్క కళ్ళలో పడి కెప్టెన్ కొద్దిగా కోపడతాడనమాట. నేను ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను, నాకు అది ఇబ్బంది పెడుతుంది అని. దాన్నే అవకాశంగా తీసుకొని ఎవరైతే బ్లాక్ టీమ్ కెప్టెన్ ఉంటాడో వాడు మన హీరో టీం ఏదైతే ఉంటుందో గ్రీన్ టీం, అందులో కెప్టెన్కి కాలికి దెబ్బ తగిలిస్తాడనమాట. సో ఒక్కసారిగా వాళ్ళ కెప్టెన్ పడిపోతాడు అక్కడ. సో నిజానికి వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ టైంలోనే ఉంటారు, కాకపోతే బ్లాక్ టీం వాళ్ళే గెలవాలనే స్వార్థంతో ఇలా ఫౌల్ అనేది చేస్తారు. కాకపోతే దాన్ని ఫౌల్గా వాళ్ళు కన్సిడర్ చేయరు. వెంటనే ప్లేయర్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరు వెళ్తారు? 11. మనోడు స్టార్టింగ్లో చాలా ఎక్సైట్ అవుతాడు వెళ్ళడానికి. ఆ వెళ్ళిన ఎక్సైట్మెంట్లో 2-3 సార్లు స్కోర్ కూడా చేస్తారు. నిజానికి అందరూ షాక్ అవుతారు, 11కి ఇంత టాలెంట్ ఉందా, అప్పటి వరకు సైలెంట్గా ఉన్నవాడు బాగానే ఆడుతున్నారని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక షాక్ ఏంటంటే నిజానికి స్టోరీ లైన్ ప్రకారం మనోడు గతంలో ఓడిపోయి ఉంటాడు. సో ఈసారి కూడా ఓడిపోవాలి, వేరే దారి లేదు. మనోడికేమో ఓడిపోవడం చేత కాదు, వేరే దారి లేదు. సో కాసేపు కావాలని తన దగ్గరకు వచ్చే బాల్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇదే టైంలో బ్లాక్ టీం అనేది మనోని కార్నర్ చేసి ఒక గోల్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడే వాళ్ళ కెప్టెన్ అందరినీ అరుస్తాడు, ఏంటి మీరు చేస్తున్నారు, 11ని చూసి నేర్చుకోండి, వాడు మిమ్మల్ని గెలిపించడం కోసమని. పాపం మిగతా టీం అంతటిని తనని కార్నర్ చేసేలా తనే ప్లాన్ చేశాడు. సో మీరందరూ ఫ్రీగా ఉన్నారు, ఒకరితో ఒకరు బాల్ పాస్ చేసుకొని విన్ అవ్వాల్సింది పోయి తనకి పాస్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారని అరుస్తాడు. మనోళ్ళేమో ఈ మాటలన్నీ విని నిజంగానే మోటివేట్ అయిపోయి 2-3 గోల్స్ చేసేస్తారనమాట. ఇక్కడ హీరో అయ్యో నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుందా, సరే తప్పదు, నాకు వేరే దారి లేదు అనుకుంటాడు. అంతలోనే ఈసారి ఒకడు మన 11కే పాస్ చేస్తాడు బాలు. కాకపోతే గోల్ చేసే టైంలో మనోడు కింద పడిపోతాడు, ఎందుకంటే వేరే దారి లేదు. వాని చేతిలో బాల్ ఉంది, వాడు ఖచ్చితంగా గోల్ చేయగలుగుతాడు, వానికి గేమ్ తెలుసు. కానీ పాస్లో వీడు ఓడిపోయి ఉంటాడు. సో ఎవడి బాడీలో అయితే వీళ్ళు ఉంటాడో ఇప్పుడు వాడు చేసిన మిస్టేక్ని వీళ్ళు రిపీట్ చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళు రిపీట్ చేయలేదంటే గతం చేంజ్ అయిపోతుంది, అది వాళ్ళ రూల్స్కి విరుద్ధం అనమాట. సో వేరే దారి లేక మనోడు అలా కింద పడిపోయి ఇంకా నేను ఏం చేస్తాను ఇది తప్ప నాకు అని చెప్తాడు. అంతలోనే వాళ్ళ కెప్టెన్ ఎవరైతే ఉంటారో అతను ప్లేయర్ని చేంజ్ అయిపోతాడనమాట. తను వెళ్తాడు, నాకు తెలుసు నువ్వు ఇది ఫస్ట్ టైం వెళ్ళావు, వీడిని కొద్దిగా బక్కోడు మధ్య ట్రీట్ చేస్తారు, లైక్ మన ఫ్రెండ్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అలాగే, పర్లేదులే బక్కోడా, నాకు తెలుసు నీ బాడీలో ఎంత స్టామినా ఉందో, నువ్వు దానికి మించి పోరాడావు, ఐ రియల్లీ అప్రిషియేటెడ్. కాకపోతే ఇప్పుడు నీకు కొద్దిగా రెస్ట్ కావాలి, నువ్వు వెళ్ళు, నేను బాగానే ఉన్నానని చెప్పి తను స్టార్ట్ చేస్తాడు. తను కూడా చాలానే ఫైట్ చేస్తాడు, కాకపోతే 2-3 గోల్స్ తీసి మళ్ళీ పడిపోతాడనమాట. ఇక్కడే మనోడు కొద్ది కోపం వస్తుంది తన మీద తానికే, ఎందుకంటే ఆ గేమ్ నిజానికి వానికి బాగా వస్తుంది. వానికల్లా ముందే వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో అది ఓడిపోతూ ఉంటుంది. బ్లాక్ కలర్ టీం వాళ్ళు కొద్దిగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడంతో మనోడి కోపం వచ్చేసి, కెప్టెన్ మీరు వచ్చేయండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను ఆడతానని చెప్పి పోతాడు. ఎప్పుడైతే బాల్ తన వైపు వస్తుందో తను నిజానికి గతంలో లూమేతో కలిసి ఆడినప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకొని ఉంటాడనమాట, ఏది ఎలా జరిగింది అని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ బాస్కెట్బాల్ గేమ్ ఏదైతే ఉందో అది జస్ట్ గేమ్ మాత్రమే కాదు, ఇక్కడ ఒక మంచి ప్లేయర్ని అలాగే నీకంటూ ఒక మంచి పార్ట్నర్ని వెతుక్కోవచ్చు అని చెప్తారు. పార్ట్నరా ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నామని అంటాడు. అందుకు లేదు, ఎందుకంటే ఒకరు నీ వైపు బాల్ త్రో చేస్తున్నారంటే దాని అర్థం నీకు తెలుసా, ఆ మనిషి నిన్ను నమ్మాడు, ఎందుకంటే ఆ బాల్ తన చేతిలో ఉంది, తన దగ్గర విన్నింగ్ ఆపర్చునిటీ ఉంది, కానీ దాన్ని తన కోసం వాడుకోకుండా నీ వైపు త్రో చేస్తున్నాడంటే తను నిన్ను ఎంత నమ్ముంటాడు, అంత నమ్మకం ఇందులో ఈ గేమ్లో ఉంటుంది. అందుకే దీన్ని సింగిల్ పర్సన్ గేమ్ అని అనరు, గ్రూప్ గేమ్ అంటారు, గ్రూప్ స్పిరిట్ అంటారు. సో నువ్వు ఎప్పుడైతే నీ స్వార్థం వదిలేసి నీ గ్రూప్ గెలవడం కోసం ట్రై చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ గ్రూప్ అనేది గెలుస్తుందని చెప్తాడనమాట. ఒక్కసారిగా మనోడు అది ఊపొచ్చి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. 2-3 సార్లు గోల్ అనేది చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటారు, ఒక 3 to 4 బాల్స్ డిఫరెన్స్లో. ఇక్కడే మనోడు కోపం వచ్చి అరుస్తాడు, నువ్వు మర్చిపోయావా, నువ్వు గతంలోకి వెళ్ళావు, నువ్వు దేన్ని చేంజ్ చేయకూడదు, అది ఇదని అరుస్తాడు. కానీ వాడి మాటలు ఏం పట్టించుకోడు, షాంగ్ ఈసారి ఆడుతూనే ఉంటాడు. ఇక్కడ బ్లాక్ టీం ఎవరైతే ఉంటారో చాలా ఇంటెలిజెంట్గా ఒక ట్రిక్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఒకడు గోల్ వేయడానికి వెళ్తూ వాడిని ఆపడానికి మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాడు గోల్ వేయకుండా వాళ్ళ పార్ట్నర్కి పాస్ చేస్తారనమాట. అలా పాస్ చేసుకుంటూ వాళ్ళు 2-3 గోల్స్ వేస్తారు.
కాసేపటికి వీళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ అర్థం చేసుకొని వీళ్ళు దాన్ని అమలు చేస్తారనమాట. వీళ్ళు కూడా ఒకరు వేయడానికి వెళ్తే ఇంకొకరు చేంజ్ చేసుకోవడం. అప్పుడే మన 11కి ఎన్నిసార్లు గోల్ చేసే ఆపర్చునిటీ వచ్చినా వాడు చేయకుండా వాళ్ళ టీంలో వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. సో దీనివల్ల మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఓ వీడు మనల్కి ఎంత ట్రస్ట్ చేస్తున్నాడు, మనల్ని హీరో అవడానికి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి అందరూ వీడిని మెచ్చుకుంటారు. ఆ రకంగా వీళ్ళు ఆడుతున్న టైంలో లాస్ట్ మూమెంట్లో ఇంకా జస్ట్ ఒకే ఒక 2 గోల్స్ చేస్తే ఎవరు విన్ అయిపోతారు అని ఉంటుందన్నమాట. ఒకరికి 45 ఇంకొకరికి 42 అని ఉంటుంది. అదే టైంలో మన హీరో ఒక్కసారిగా ఒక గోల్ వేసి ఇద్దరు 45 వస్తుంది, లైక్ ఇద్దరు టైఅప్ అయి ఉంటారు. అదే టైంలోనే బ్లాక్ టీమ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళందరినీ కార్నర్ చేసేసి వాళ్ళకు గోల్ తీస్తారు. సో ఇంకా జస్ట్ 8 సెకండ్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా ఇంకా గేమ్ అయిపోయింది, వీళ్ళే విన్ అని చెప్పి వెళ్ళిపోయే టైంలో మన 11 మాత్రం వినిపించుకోకుండా ఒక్కసారిగా పరిగెత్తుతాడు. అప్పుడే ప్రజెంట్లో నుంచి తన ఫ్రెండ్ కూడా అరుస్తారు, లేదు లేదు నువ్వేం చేస్తున్నావు, తప్పు చేయొద్దు, ఇది డెస్టినీ, మనం డెస్టినీని తప్పించుకోలేము, ఈరోజు వాడు ఓడిపోయాడు, ఇదేవని తలరాత, నువ్వు దాన్ని మార్చకూడదు అంటాడు. కానీ మనోడు మాత్రం ఏం పట్టించుకోకుండా వెళ్ళి ఒక్కసారిగా గోల్ చేస్తాడనమాట. అంతే, ఈ ఒక్క గోల్తో వాళ్ళ టీం అనేది విన్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు పాస్ని అనేది చేంజ్ చేశారనమాట. ఈ పాస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అదే ఫ్యూచర్లో కూడా చేంజ్ అవుతుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే దానికోసం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు చూడాలి. సో ఎవరికైతే ఈ గేమ్ చూసుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ వినడం కంటే కూడా ఒకసారి వెళ్ళి ఈ ఎపిసోడ్ని పర్టికులర్గా చూడండి. నిజంగా నా గేమింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. ఓకే, ఎనీవే ఎపిసోడ్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏం లేదు, అలాగే మీకు క్లియర్గా చెప్పడానికి థియరీస్ కూడా ఏం లేవు, జస్ట్ ఒక లైట్ హార్ట్గా జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే 2 పార్ట్లుగా డివైడ్ అయిందో, సో ఈ పార్ట్ జస్ట్ హాఫ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ పార్ట్ వింటేనే మీకు క్లియర్గా నెక్స్ట్ ఏం జరిగిందనేది తెలుస్తుంది. సో ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం, బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.